జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నేను అన్నయ్య అంటాను ఆయన్ని. కృష్ణరాజు గారు. ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఎంపీగా చేశారు. సార్. కానీ నాకు పరిచయం మాత్రం బావబామర్తికే. ఉమ్, ఉమ్, ఒక విషయం చెప్పాలి సార్, ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. ఉమ్, మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది, రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మరి చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళు అండి. కృష్ణా జిల్లా వీళ్ళది, చినకర అగ్రహారం, కృష్ణా జిల్లా. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి, అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. మొగల్తూరు మహారాజా గారు మా ముత్తాతలకు రాసి ఇచ్చారు. 3000 ఎకరం, 3000 ఎకరాల పొలం, 3000 ఎకరాలు. దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. ముగ్గురు బ్రదర్స్లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది, మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. ఈ విషయం ఆయన చెప్పాను ఇలా కృష్ణరాజు గారికి, ఇలా జరిగిందంటే అవునయ్యా నేను విన్నాను, బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి, దాంట్లో కూడా ఉన్నట్టుంది, వెతుకుతానని చెప్పి వెతికారు కానీ దొరకలేదండి. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు, అంటే వాళ్ళు చాలామందికి చేశారు. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరు మహారాజా మొగల్తూరులో టంకశాల ఉంది, ఎవరికైనా తెలుసా? టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్లో టంకశాల ఉంది కదా, అది అక్కడ ఉంది. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది, టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి అంటే రాజులు అంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. అయ్యో సార్, అది అక్కడి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. ఆయన ఎటువంటి వాడు అంటే సార్, సూర్యవంశరాజులు అంటారు సార్. రాజుల్లో సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు ఇలా అంటారు కదా సార్. ఒక రాజుగా నేను పెరిగింది చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజుల్ని వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్ట్రా గుణం ఏంటంటే, మా కోడైరెక్టరు అనే వాచ్ బాగుంది అన్నాడు, ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా, ఆయన ఏదన్నా బాగుందంటే ఇచ్చేస్తాడు తీసుకుని. ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి, స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి ఒక 20 మందికి. 20 మందికి 20 మంది తింటారు అది. అంటే సార్ రైస్ అక్కడే ఉంటుంది కదా, చేపల కూర వచ్చిందండి 10-15 మంది సరిపోద్ది, రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు బైక్ కూర్చుని భోజనం చేయాలి. ప్రతిరోజు ఐటమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్లీస్ట్ 10 మందికి వస్తారు సార్. ఏదైనా స్పెషల్ అయితే 15-20 మందికి వస్తుంది. కానీ డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోజనం చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ భోజనం చేయాలి, హీరో భోజనం చేయాలి, ఆ రోజు హీరోయిన్ కూడా భోజనం చేయాలి. అంటే ఇప్పుడు క్యారవాన్లు వచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది సార్. అలా కాదు కదా పూర్వం, అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునే వాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్లో ఎక్కడ పెట్టినా ప్రభాస్ గారి భోజనం, ప్రభాస్ గారు ఆ భోజనం పెడతారు, ఈ ఐటమ్ ఎక్కడ పోతుంది, జీన్స్ ఎక్కడ పోతాయి, అది అక్కడి నుంచి వచ్చింది. చిరంజీవి మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా. నేను బావబాంబర్ చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోజనం చేశాను. రావయ్య కూర్చో భోజనం చేయనివాడు. అలాగా కృష్ణరాజు గారి అది ఒక రాశరికం అండి. అది ఒక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా రాజులు జనరల్గా అలా ఉంటారు సార్. రాజులు జనరల్గానే అలా ఫుడ్ పెట్టి చంపేస్తారు వాళ్ళు. జనరల్గా చెప్పండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాజులు కాపులు ఫుడ్ పెట్టి చంపుతారు. దాంట్లో కృష్ణరాజు గారు అయితే అసలు ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి, అది ముందు నుంచి వచ్చిన జీన్స్. మొగల్తూరు మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా, ఇవన్నీ చెప్పాను. నేను టెంపుల్ కట్టాను సార్. అవును, ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు కింద అక్కడ ఎక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల, కట్టినప్పుడు కూడా చెప్పాను, ఒకసారి వస్తానయ్యా అని కూడా అన్నాడు ఆయన. ఒకసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను, ఒకసారి నేను తీసుకెళ్ళి కానీ ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు. బట్ అది జరగలేదు సార్. ఒక చిన్న డౌట్, మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, మీరేమనుకోవాలంటే అడుగుతారు. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడ ఉందని ఒక సెంట్ లేదు.
ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెటిల్ మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైము భోజనానికి లేచిలాగా, ఓకే. ఏదన్నా సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికి వచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి వాళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సార్. నేను ఈ తాతలు అని చెప్పి నాకు నూరు పోయిస్తారండి. హ్మ్. ఆ తాతలు నాకు ఎక్కేసింది. వాళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికి ఒక పెద్ద ఖర్చుంటది గదా! అసలా నాన్న లేకపోయి అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. నేను ఆ మండవాలోగులు పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా! 7, 8 ఏంటి సార్ ఎ ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? సిమెంటులు చేయడానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంతుండును? ఆ మండవాలోగులి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు గదా సార్. మంచి పనని అనరండి. బలిసేల్సాడు ఈడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాను సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయటం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గానీ ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాలిష్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా ప్రభాస్ గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకి ఇదంతా తెలుసా అసలా? తెలీదండి. తెలీదు. తెలిసుండదు. ఇది మీ ద్వారా ఏదైనా తెలిసుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పానండి అసలు ఎలాగా మొగల్తూరు మహారాజా గారికి మాకు అదేం చెప్పమంటారండి? మీరు కూడా వినండి. మీరు మరి ఇంటర్వ్యూలో చూడండని దానికంటే ఒకవేళ మీరు ఏసినా ఏయకపోయినా మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలున్నాయండి వెస్ట్ గోదావరిలో. సార్. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి. సార్. ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు. మొగల్తూరు అప్పుడు అయ్యప్పరాజు. ఆయన వెళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా ఏశారు. పల్లకీలో వెళ్తున్నాడు ఈయన. హ్మ్. గుర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా ఏశారు. వాళ్ళు డేరాలేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకొని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగొచ్చింది. హ్మ్. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లోని తీసినట్టు హ్మ్. కొత్తిమీర, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు. ముంత తాగేశారాయన. హ్మ్. ఆ రోజుల్లో మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. ఆ! వాళ్ళ ఆహార్యం ఆ! అనేది వేరు అవును గదా! కదా! హ్మ్. ఆయన ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా ఏసి ఆ మజ్జిగ తెప్పించండన్నారు. హ్మ్. డేరా ఏసారు, భోంచేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మజ్జిగ రాల. హ్మ్. ఏంటి అంటే రంగాచారి గారని చెప్పి ఆయన పిఏ. పిఏ హ్మ్. మీన్స్ మంత్రి అంటాం కదా హ్మ్. ఇప్పుడు. ఏమయ్యా మజ్జిగ రాలేదంటే ఆయన ఏదో నసుకుతున్నాడంట. ఏది నువ్వేం చెప్పంటే లేదండి వాళ్ళది ఈ ఊరు కాదండి కృష్ణా జిల్లా ఏదో చెప్తుంటే కాదు అర్జెంట్‌గా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోవడం కాదు పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే ఈళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. హ్మ్. అప్పటికి ఆయన ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి ఏవండీ మీది ఏ ఊరు అని అడిగాడు. అయితే మాది చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి మచిలీపట్నం పక్కనే. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే అడిగితే మాది ముగ్గురు బ్రదర్స్ అండి. ఒక ఆయనేమో వైద్యుడు, ఒక ఆయనేమో ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. హ్మ్. విదేశాలకి. నేనేమో పాడిని హ్మ్. చూసుకుంటానండి. మాది 2000 గాళ్ళు. అంటే 4,000 పశువులు. హ్మ్. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి. తిరుగుతా ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికొచ్చాం. రాజుగారు వచ్చారు కదా! అని చెప్పి మేము మజ్జిగిచ్చాం. మీ రంగాచారి గారు తోక్కి కానీ పన్ను అడిగాడంట. హుహు. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి. మేము వెళ్ళిపోతున్నాం సార్. మాది చూపు మాదే. హ్మ్. మా ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని. మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాను సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా! నాకు అయ్యో! చెప్పండి సార్ ఏంటంటే,
మీరు ఇవాళ నాతో ఆతిథ్యం తీసుకోండి, ఉమ్, నేను మధ్య నైట్ తొలికోడు కూర్చున్న తర్వాత లేపుతాను, మా వాళ్ళు మీతో ఉంటారు, ఆ పని చేయండి అన్నాయంట. రాజుగారు కదా, అవును. ఓకే అన్నాడు ఈయన. భోంచేశారు, పడుకున్నారు. ఇద్దరికి చెరుకు అది ఏర్పాటు చేశారు, పడుకున్నారు. లేచిన తర్వాత ఈయన తొలికోడు కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి ఒక సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగి రండి అని చెప్పి ఉమ్, చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయాన్ని తిరిగి మొత్తం అంతా వెనకాల ముగ్గు వేసుకుంటూ వచ్చారట. ఉమ్, అదే 3,000 ఎకరం. ఓకే. ఇది మీదే అన్నాయంట. ఓకే. సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను, నేను నాకు దానం అడగట్లేదు సార్ అన్నాయంట ఈయన. దానం కాదు, ఇది పేరెంట్ వాళ్ళు, ఉమ్, మీకు కావాల్సి ఉంటే నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికి వచ్చి తాగలేను, ఉమ్, రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు, ఉమ్, ఇక్కడ ఉంటే నేను నెలకోసారి వెళ్తా ఉంటాను, మజ్జిగ ఓకే. తాగుతాను, మీరు రావాలంటే ఆ, మేము 3 బ్రదర్స్ కదా సార్, అన్నయ్యని ఒప్పించాలి కదా, ఉమ్, ఒప్పించాలి, మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాయంట. ఓకే. ప్రామిస్ తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలని ఇద్దరిని ఒప్పించి, వద్దురా అంటే వినకుండా ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ, అంటే కులాలు చెప్పకూడదు, ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మనిషికి ఎవరవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకుని ఉమ్, ఆయన ఒక రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే రేపు దసరా రోజుని అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇవాళ శుక్రవారం రా, ఇవాళ వెళ్ళటం ఏంట్రా, వద్దు అంటే, లేదు లేదు రేపు పొద్దున్న అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని ఉమ్, చెప్పి ఉమ్, ఈ ఫ్యామిలీస్ తీసుకుని బయలుదేరడం ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చి పైడమ్మ అమ్మవారు అందరినీ తీసుకెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళవా అని అడిగిందంట. ఉమ్, తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కుని ఒక రాయి తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్ని వేసుకుని 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంత ఉంది ఆ రోజుని వచ్చాడు సార్ ఆయన. ఉమ్, మీ తాతగారు. ఆయన మా 12వ తరం నాది, అంటే ముందు తరం ఆయన. ముందు తరం వాళ్ళు. ఆ విధంగా ఊరు వచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు కదండి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2-3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. ఉమ్, తర్వాత ఆయన కాలం చేశారు, ఈయన ఉమ్, కాదు, తర్వాత కొడుకులు వచ్చారు. ఉమ్, కొడుకులకి వాళ్ళు తెలియదు, కానీ ఈ విషయం తెలుసు. ఉమ్, కానీ వెళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వకంగా వీళ్ళు కలిసివారట. ఉమ్, ఇది జరిగిన మ్యాటర్. ఇది ప్రభాస్ గారికి తెలుసుంటే బాగుంటుంది. ఉమ్. మరి ఇది మళ్ళీ ఎందుకు చెప్పానంటే, ఏదైనా ఇంటర్వ్యూలో ఎవరెవరే మీ వాడంటారా, మీ తాత ఇచ్చారంటారా అని చెప్తారేమో అని చెప్పి మళ్ళీ చెప్పాను అనమాట. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ గారు ఫుడ్ పెట్టి చంపేస్తారంటే వాళ్ళ తాతల కాలంలో చూడండి, ఒక కుండ మజ్జిగ బాగుందని చెప్పి ఆ మనిషి ఆ పాడి ఉండాలి, ఈ తన భూభాగంలో ఉండాలి అని చెప్పి 3,000 ఎకరాలు ఇచ్చిన రాజుల కుటుంబం అది. అవునండి, అవునండి, అవునండి. నిజంగా గ్రేట్ స్టోరీ. చాలా గ్రేట్ సార్. అంటే సార్, అంటే ఇవన్నీ చెప్పుకుంటానికి, ఇది నిలబెడతానికే నేను నాశనం అంటే అనకూడదు, ఇది నిలబెడతాం కోసమే అది బాధ్యత అయిపోయింది, బాధ్యత అయిపోయింది, భారం అయిపోయింది. అంటే ఇది బాధ్యత తీసుకున్నాను కాబట్టి. ఉమ్, మరి మా వంశంలో చాలా మంది ఉన్నారు, 11వ తరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 500-600 మంది వెళ్ళుంటారు, పుట్టుంటారు, పోయి ఉంటారు కదా, నేను ఒక్కడిని అయితే తీసుకోవాలి, అదే ఒళ్ళు బలుపు అని అంటున్నారు. ఒళ్ళు బలిపోయాడికే వాళ్ళ తాతలు కడితే ఆ ఇల్లు గురించి ఆడు కావాలా చెప్పు, సార్. ఎందుకోడు ఏమని అన్నట్టుగా ఉంది. సరే, మన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా సార్. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, అవును. చిరంజీవి గారు హీరోగా చేశారు, మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగండా బయటికి వెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి, బయట అనుకోవటం అండి, అంతే. చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఈయన. అవును. ఏమండి, దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. సార్. వారానికోసారి మాట్లాడుకునేవారు, ఉమ్, కలిసివారు. ఉమ్, ఈ బయట వాళ్ళకి తెలియదు కదా, అవును. తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉమ్, అరగటాకి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు,
అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడైనా అది నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలుసు. సార్ తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే. ఆ తర్వాతే ఎవరైనా దర్శకరత్న దాసనారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇది వరకు ఇది చిరంజీవి. ఇదిగోండి. నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి అసలు? ఒకసారి ఆలోచించండి. సార్. 1 to 10 చిరంజీవి ఆ ఇంకెవరు రోజుల్లో లేరు. స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే ఏమంటే ఖైదీ నెంబర్ 1కి ఖైదీ నెంబరు 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? సార్. అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1 to 10 చిరంజీవి గారు ఇంకెవరు లేరు అంటాడు ఆయన. సార్. మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్ అది. అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. అది నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి సార్? అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. అవును. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. అవును. మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసు ఉండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు సార్. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను. హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. A to Z ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. సార్. ఆయన కొన్ని విషయాలు ఎవరికీ చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. సార్. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్ ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు. సార్. ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారు సినిమా చూశారనుకోండి, సార్, కష్టపడ్డాడయా ఇలాగనేది. ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి, అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి. ఓపెన్గా చెప్పేవారు. ఓపెన్గా మాతో సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్చేసేవారు. అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు సార్. సార్, ఇంకో కాంట్రవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది. దాసరి గారి మరణం చుట్టూ బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడేదో, ఆ ట్యాబ్లెట్స్ వాడేదో, ఆపరేషన్ చేయించుకున్నారు, ఇలా రకరకాల కాంట్రవర్షీలు నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న, ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపగండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం. ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుంది అంత అది కూడా చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు, అది వికటించింది, పోయారు, అంతే. దాంట్లో వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది ఇదంతా ఉత్తిదేనండి ఇంతవరకు. దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు. కానీ నాకు తెలియదు ఏమైనా జరిగిందేమో. నీకు తెలియదు ఏముంది? మొత్తం ఇండస్ట్రీలో దాసరి గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు, రాజా వనంరెడ్డి చెప్తాడు. ఎందుకంటే చివరి రోజుల్లో పక్కన ఉంది ఆయనే. అండ్ శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి. శివాజీ రాజా గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది, ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ ప్రస్తావనలో కూడా మీ గురించి చెప్పారు. ఓకే ఓకే శివాజీ రాజా గారు. సో ఆయన కొడుకు కంటే ఎక్కువగా పక్కనే ఉండేవాడిని సార్. సార్, అంటే ఆయన తెల్లవారుజామున 5 గంటలు లేపి, నిద్ర లేపి 5:30కి వాకింగ్ తీసుకెళ్ళాను. 3 నెలలు అంటే ఆలోచించండి సార్. అంటే ఆయన దగ్గరికి నేను 4:30కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు వేసి ఉంటాను? అలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యుడు. ఆయన నాకు గాడ్ ఫాదర్, తండ్రి, అంతే.
నా ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా అంటే పిలిచి రాజా ఉన్నాడా భోజనానికి అని చెప్పి అడిగి భోజనం చేసేవాడు. ఉమ్, అందుకోసం అని చెప్పి నేను ఉండి భోజనం చేసి వెళ్ళేవాడిని. సార్ ఆ, ఆ, అలాగా మా ఇద్దరిది ఎందుకో భగవంతుడు ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం నా ఎంత హ్యాపీ, ఆయనకి సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి. సార్ నేను దాసర్ గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు, ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు. ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, అంతా సర్దుకున్నాయా? ఏం సర్దుకోవటం అండి అసలు. ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. ఉమ్, ఇలా అంటున్నాను ఏమనుకోకండి. సార్ ఎవరిష్టం ఆడిది. చూసి ఏం జరిగింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా సార్. ఆ ఇంట్లో గొడవలు ఎందుకు ఉన్నాయండి? సార్ అప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి ఈ సార్ మీడియా ముందుకు రావడానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆయన 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 మీదకి ఎందుకు వెళ్ళాలి? ఏమీ లేదండి. ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు మనవాళ్ళు, ఆయన గురుగారు మనవాళ్ళు లేరు, మనవాళ్ళే హ్యాపీగా ఉన్నారు. ఉమ్, ఉమ్, పోతే ఎవరు కూతురు డాక్టర్ గారు ఆయన హ్యాపీగా ఉన్నాడు. రాత్రే కలిశాను. ఉమ్, నేను మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను. ఉమ్, అంతా హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఒక్కటేంటంటే సార్, స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి. సార్ ఎక్కడ చేయి పెడితే అక్కడ లక్షలు కోట్లు ఉన్న టైం బతికాడు ఆయన. ఉమ్, స్వర్ణయుగం చూశాడండి. ఎవరు చూశారు? దాసరి గారు చూసిన స్వర్ణయుగం ఎవరు చూశారు? సార్ ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఓపెన్గా. బొగ్గు రాసుకున్నాడు ఆయన. ఉమ్, ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బొగ్గు రాసుకున్నాడేమో ఉమ్, అనిపిస్తుంది. కానీ స్వర్ణయుగంలో బతికాడు, అందరూ స్వర్ణయుగం ఉన్నారు. బట్ ఏది నిలుపుకోలేకపోయాడు. బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన అనుకున్నట్టు మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి. సార్ అంతే తప్పండి. అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు అంటే ఇవ్వలేదు. ఎంత కావాలో అంత ఇచ్చాడు. ఆయన సంపాదించిన దాంతో పోలిస్తే పోలిస్తే ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఒకరికి చెప్పాలంటే ఆ స్వర్ణయుగంలో సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది. అంత ఇవ్వలేకపోయాడు ఆయన. ఉమ్, ఎందుకంటే దానకర్ణుడు, ఉమ్, దానాలు చేసేవాడు. రోజుకి 70 మంది 80 మంది భోజనం చేసేవారు. అబ్బా, డైనింగ్ టేబుల్ మీద 12 మందికి పంచభక్ష పర్వం అన్నారు. పొద్దున్న సాయంత్రం భోజనాలు ప్రతిరోజు ప్రతిరోజు. ఉమ్, నాకు తెలుసుండగా ఆ ఇంటికి వచ్చే ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా 7 లక్షలు అవుద్ది. 2 లక్షల రూపాయలేమో పేదలకు పంపుతాడు. ఉమ్, మరి డబ్బులు ఏముంటాయండి? తర్వాత అమ్ముకుని పంపించేవాడు. అమ్ముకుని భోజనం పెట్టేవాడు. మరి సంపాదన లేనప్పుడు అమ్ముకునే పెట్టాలి కదా. ఆస్తులు అమ్మి దానం మరి చేశారు. దాని చేస్తే తప్పదు కదా. ఇల్లు ఆయన ఒక దానికి అలవాటు పడ్డాడు. సినిమా లేదని మానేయలేడుగా. సార్ ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను, సినిమా లేదు, పెట్రోల్ డబ్బులు లేవని చెప్పి కారులో లేక నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ పిల్లలు మీరు ఈ రోజుని సార్ సినిమాకి కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయండి. సరే, ఇదైతే మన పర్సనల్, మన మెయింటెనెన్స్. ఏదైనా అది కూడా అంతే కదా సార్. ఇప్పుడు రాజనారాయణరావు ఇంటికి వెళ్తే భోజనం ఉంటుందని ఒక 80 మంది అనుకుంటారు. ఆ నమ్మకం బాగుంది. ఆ నమ్మకం పోకూడదు కదా. పోకపోతే ఏం చేయాలి? లేవు ఆయన దగ్గర, ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు. ఆ, మరి మీరు పక్కనే ఉన్నారు కదా, మీకు తెలియదు కదా అని చెప్తున్నాను నేను. సార్ ఆ, ఇప్పుడు దాసరి నారాయణ గారి ఇంట్లో బజుల్లా రోడ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తే భోజనం దొరుకుద్ది అనుకునేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భోజనం దొరుకుతుందని అనుకున్నారు. మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టాడు. మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, అది ఇది అనుకున్నారు. లేదు, ఉమ్, ఆయన ఆస్తులు అమ్మి భోజనాలు పెట్టి మెయింటైన్ చేశారు ఆయన. ఆ, మీరు చెప్తుంటే నాకు కళ్ళల్లో ఆ, నీళ్ళు అది సార్, తిరుగుతున్నాయి. అది కొంతమందికే తెలుసు సార్. అది అంత గొప్ప మనిషి మీద సార్ ఆ, రాజకీయాల్లో కూడా మళ్ళీ ఆ. ఆరోపణలు. ఈ ఎవరున్నారండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎవరున్నారు? సినిమా ఇండస్ట్రీ దాసరి ఉన్నప్పుడు లేనప్పుడు అనే నిర్ధారణ చేసుకుంటే ఉన్నప్పుడు ఏం జరిగింది, లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆ దిక్కు లేదు కదా. మరే ఎవరికి దిక్కు లేదయ్యా. దిక్కు అంటే సార్ ఒక పెద్ద లేడు సినిమా ఆ, ఇండస్ట్రీకి. పెద్ద పెద్ద దిక్కే. లేదు. ఉమ్, పెద్ద లేదు. ఏదైనా ఉంటే చిన్న గొప్ప చిరంజీవి గారు చూస్తున్నారు తప్పండి. ఆ పెద్ద దిక్కు పోయింది కదా. చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి చచ్చిపోయే రోజు అందరికీ. వరకు ఆ, 26వ తారీఖు ఆయనకి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే వరకు రోజుకి 70-80 మంది భోజనం చేసేవారు. ఉమ్, నెలకి 7 లక్షల రూపాయలు కారులకి ఆ జీతాలకి గీతాలకి అయ్యాయి. 2 లక్షల రూపాయలు పేదవాళ్ళకి పంచిపెట్టేవాడు. ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతూ ఉండేది. ఎప్పుడూ మానలేదు. సార్ సినిమా ఉన్నప్పుడు మానలేదు, లేనప్పుడు మానలేదు. ఉన్నంతకాలం సినిమా మీద వచ్చిన కష్టపడ్డ దాంతో పెట్టాడు. సినిమా లేనప్పుడు అమ్మి పెట్టాడు. అది మాత్రం కన్ఫర్మ్. ఆయన సంపాదించిన స్వర్ణయుగంలో సంపాదించిన చూసుకుంటే కొడుకులకి కూతురికి అంత ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు ఆయన. ఉమ్, ఇవ్వగలిగాడు.
ఇది నాకు తెలుసున్నాయి. ఎందుకంటే నేను ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. అంటే మీలాంటి పెద్దలతో కూర్చున్నప్పుడు మాకు తెలుస్తుంటాయి సార్ ఇవి. అదే సార్. లేకుంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇవన్నీ? రకరకాలుగా చెప్తారు సార్. ఇప్పుడు మనిషిని మంచి చేసేవాడిని మంచిగా చెప్పుకోవాలి కానీ ఏదన్నా చెడ్డున్నా మంచి చేసేవాడిని ఆ చెడ్డకు ముయ్యాలి. అది చెడ్డేలో ఉండడం మీద చెడ్డనే పేడ పూసేసి సార్ పేడ ఉంది దాని మీద అంటే మనం ఏం చేయలేం కదా. జగపతి బాబు గారితో మీ గొడవ ఏంటి? గొడవ జగపతి బాబుకి మీకు గ్యాప్ రాలేదా చిచ్చి చిచ్చి సినిమా అయిపోయిన తర్వాత? ఏ సినిమా? మీ సెకండ్ సినిమా అయిపోయిన తర్వాత. కొత్తగా వింటున్నాను, మీరేమైనా విన్నారా? చెప్పండి ఏదైనా వింటే.